హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చిన్నప్పటి నుంచి ఎవరిని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ పెరిగారు? స్కూల్ బుక్స్ లో, మోటివేషన్ స్పీచెస్ లో, న్యూస్ ఛానల్స్ లో, ఇంకా సక్సెస్ స్టోరీస్ లో కొంచెం మంది పేర్లు అయితే దేవుళ్ళతో ఈక్వల్ చేసేస్తారు. అదే ప్రెసిడెంట్లీ వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వడం, బిలినియర్స్ ని చూస్తే ఇన్స్పైర్ అయిపోవడం, రాయల్ ఫ్యామిలీస్ అంటే ప్రెస్టేజ్, సైంటిస్టులు అంటే ఇంటెలిజెన్స్ అని ఇలానే కదా అందరికి తెలిసింది. కానీ ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరి పేర్లు కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ లో బయటకు వచ్చేసాయి. షాకింగ్ గా ఉంది కదా? మీకే కాదు వరల్డ్ అందరికీ షాకింగ్ న్యూసే. అదే ఎప్స్టైన్ ఫైల్స్. మనం వీళ్ళందరి మోటివేషన్ మాటలు వినేసి చాలా ఇన్స్పైర్ అయిపోయాం. మరి ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ చూసి కొంచెమైనా కన్ఫ్యూజ్ అయ్యారా? అండ్ గైస్ బిఫోర్ యూ జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది. వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్స్టైన్ ఇన్వెస్ట్మెంట్ డాక్యుమెంట్స్ లో బయటకు వచ్చిన పేర్లు అయితే 1-2 కాదు 1000+ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎలైట్ లిస్ట్ పీపుల్. కాంట్రాక్ట్ బుక్, ఫ్లైట్ లాగ్స్, విజిటర్ రికార్డ్స్, కోర్ట్ డిపోజిషన్స్ ఇవన్నీ కలిపి చూస్తే ఒక గ్లోబల్ పవర్ వెబ్ లా కనిపిస్తుంది. రిచ్ పీపుల్ అందరూ రిచ్ పీపుల్ తో కలుస్తున్నారు, పొలిటీషియన్స్ అందరూ బిలియనర్స్ తో కలుస్తున్నారు, ఇంకా రాయల్ ఫ్యామిలీస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ తో కలుస్తున్నారు. బేసిక్ గా మన ఫ్రెండ్స్ అందరికి టీ షాప్ దగ్గర ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతాయి కదా, ఇది కూడా పెద్ద సైజ్ లో అలానే ఉంది. మనకంటే చాలా పవర్ఫుల్, ప్రైవేట్ జెట్ల వరకు వెళ్ళిపోయింది. అండ్ వీళ్ళలో మనకు బాగా వినిపించిన పేర్లు ఏంటంటే ప్రిన్స్ ఆండ్రూ. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అంటే మన ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజ్ సింబల్. ప్రిన్స్ ఆండ్రూ క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ సన్. యూకే కి ట్రేడ్ అంబాసిడర్ గా కూడా పనిచేశాడు. పబ్లిక్ ఇమేజ్ చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. ఇంకా రాయల్ బ్లడ్ అంటే తెలిసిందే కదా, డిసిప్లిన్ అండ్ ప్రెస్టేజ్ కి సింబల్. కానీ ఎప్స్టైన్ న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఈ రాయల్ ఇమేజ్ కి చాలా పెద్ద డెంటే పడింది. సివిల్ ఎలిగేషన్స్ ఫైల్ అయ్యాయి, కోర్ట్ ట్రయల్స్ కూడా వెళ్ళాడు. సెటిల్మెంట్ తో అయితే క్లోజ్ అయింది, కానీ హీ డినైజ్ రాంగ్ డూయింగ్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాయల్ వాల్స్ కూడా ఈ కాంట్రవర్సీ నుంచి ఇతన్ని ఆపలేకపోయాయి. ఇంకొక పవర్ఫుల్ పేరు ఏంటంటే బిల్ క్లింటన్. అమెరికా ప్రెసిడెంట్ అంటే వరల్డ్ సింబల్. 2 సార్లు ప్రెసిడెంట్ గా చేశాడు. ఎకానమిక్ గ్రోత్ ఎరా, ఇంకా గ్లోబల్ డిప్లొమసీ లీడర్. మరి అలాంటి లీడర్ నేమ్ ప్రైవేట్ జెట్ డీటెయిల్స్ లో ఎందుకు ఉందంటారు? పబ్లిక్ అయితే చారిటీ ట్రిప్స్ అని చెప్పారు, ఐలాండ్ విజిట్ ని అయితే డినై చేశారు. మరి లీడర్ ని చూసి ఇన్స్పైర్ అయిన పీపుల్ కి అయితే కన్ఫ్యూజన్ న్యాచురలే కదా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పేరు బిల్ గేట్స్. వరల్డ్ లో 90% ఆఫ్ పీపుల్ కి కంప్యూటర్ అంటే మైక్రోసాఫ్టే. మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్. కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి టెక్ ఎంపైర్ బిల్డ్ చేశాడు. చాలా ఏళ్ళు రిచెస్ట్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఇంకా ఫిలాంథ్రఫీ ఐకాన్. ఇలాంటి జీనియస్ పీపుల్ కూడా ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నారంటే మీటింగ్ హిమ్ వాజ్ ఎ మిస్టేక్ అని చెప్పి క్లోజ్ చేశాడు. మరి ఇంటెలిజెన్స్ ఉన్న పీపుల్ కూడా జడ్జ్మెంట్ మిస్టేక్స్ నుంచి ఫ్రీ అవ్వరు కదా. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ ఫేమస్ నేమ్, డొనాల్డ్ ట్రంప్. బిజినెస్ వరల్డ్ లో బ్రాండ్ అని బిల్డ్ అయిపోయిన నేమ్ ఇది. రియల్ ఎస్టేట్ ఎంపైర్స్ ఉన్నాయి, సెలబ్రిటీ బిజినెస్ మ్యాన్ అంటారు, ఇంకా ప్రెసెంట్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా. ఇతనికి ఎప్స్టైన్ ఫైల్స్ లో కనెక్షన్ ఏంటంటే ఇతని సోషల్ ఇంటరాక్షన్స్ చాలా డాక్యుమెంట్ అయ్యాయి. తెలిసిన విషయం ఏంటంటే ఎప్స్టైన్ ఆ తర్వాత క్లబ్ నుంచి బయటికి గెంటేసింది. ఇక్కడ విషయం ఏంటంటే పవర్ఫుల్ ఫ్రెండ్షిప్స్ కూడా పర్మనెంట్ అవ్వలేదు, సిచ్యువేషన్ బట్టి డిస్టెన్స్ పెట్టేస్తారు. అండ్ అదర్ వన్ ఇస్ మ్యాక్స్వెల్. ఇది కొంచెం ఎక్స్టెండెడ్ ఎమోషనల్ విలన్ ఆర్క్. ఎప్స్టైన్ సిస్టమ్ కి ఎవరైనా బ్యాక్ బోన్ ఉన్నారంటే అది మ్యాక్స్వెల్. క్రైమ్ నెట్వర్క్స్ లో కూడా ఫ్రంట్ ఫేస్ ఒకళ్ళు ఉంటే బ్యాక్ బోన్ ఇలానే ఇంకొకళ్ళు ఉంటది అనుకుంటా కదా. సో ఎప్స్టైన్ లో ఇన్వాల్వ్ అయిన పేర్లు అయితే విన్నాం. అసలు ఈ ఎప్స్టైన్ ఎవరంటారు? ఇతని పేరు జాఫ్రీ ఎప్స్టైన్. హీ వాస్ బోర్న్ ఆన్ January 20, 1953. బ్రూక్లిన్, న్యూయార్క్ లో పుట్టాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంకా కాలేజ్ కి అయితే అటెండ్ అయ్యాడు, కానీ డిగ్రీ తీసుకోలేదు. మ్యాథ్స్ టీచర్ కింద స్కూల్లో పనిచేశాడు. తర్వాత కనెక్షన్స్ ద్వారా ఫైనాన్షియల్ వరల్డ్ కూడా ఎంటర్ అయిపోయాడు. అండ్ తర్వాత జాన్ బర్న్స్ కి జాయిన్ అయ్యాడు, విచ్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అండ్ తర్వాత తన ఓన్ ఫార్మ్ స్టార్ట్ చేశాడు, వెరీ క్లైమ్ టు మేనేజ్ మనీ ఫర్ బిలియనియర్స్. అండ్ విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఎప్స్టైన్ కి ఇంత మనీ ఎలా వచ్చిందనే చాలా పెద్ద మిస్టరీ అనే మిగిలిపోయింది. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ హీ బిల్డ్ ద ఎలైట్ నెట్వర్క్. ఎప్స్టైన్ స్ట్రాటజీ ఏంటంటే ఎవ్రీ పవర్ఫుల్ మ్యాన్ తో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, ఒక ఎలైట్ ని ఇంకో ఎలైట్ కి పరిచయం చేయాలి, అండ్ వాళ్ళందరికీ కలిపి లగ్జరీ గ్యాదరింగ్స్ ఆర్గనైజ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇతను ఇద్దరు ఎలైట్స్ కి మధ్యన ఒక బ్రిడ్జ్ లా తయారయ్యాడు, కనెక్షన్స్ బాగా బిల్డ్ చేశాడు. అండ్ ఇవన్నీ చేయడానికి ఇతనైతే చాలా ప్రైవేట్ అసెట్స్ వాడాడు, వేర్ హీ హాస్ బోయింగ్ 727 ప్రైవేట్ జెట్, ఇంకా చాలా మ్యాన్షన్స్ ఉన్నాయి. అండ్ హీ హాస్ అ ప్రైవేట్ కరేబియన్ ఐలాండ్. అండ్ ఈ ఐలాండ్ లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే ప్రైవేట్ విల్లాస్ ఉంటాయి, గెస్ట్ హౌస్ ఉంటాయి, హెలీప్యాడ్ ఉంటది, కోసం డాక్స్ ఉంటాయి, టెంపుల్ లైక్ స్ట్రక్చర్ అండ్ సర్వేలెన్స్ కెమెరాస్ 24/7. ఇతని ప్రైవేట్ జెట్ అయితే లోజీ ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు. అండ్ ఇతను చేసిన యాక్టివిటీ ఏంటంటే హోస్టింగ్ ఎలైట్ గెస్ట్, ట్రాన్స్పోర్టింగ్ మైనర్ విక్టిమ్స్, ఇంకా ప్రైవేట్ గ్యాదరింగ్స్. అండ్ ఇతని నెట్వర్క్ లో ఉన్న మెయిన్ అక్యూజ్డ్ ఎవరంటే గిస్లైన్ మ్యాక్స్వెల్. ఈమె ఒక బ్రిటిష్ సోషలైట్, మీడియా టైకాన్ రాబర్ట్ మ్యాక్స్వెల్ యొక్క డాటర్. కోర్టులో ఈమె రోల్ ఏమని ప్రూవ్ చేస్తారంటే ఈమె మైనర్స్ ని రిక్రూట్ చేసుకుంటదంట, ఇంకా విక్టిమ్స్ ని మైండ్ వాష్ చేసి బాగా గ్రూమ్ చేస్తుంది. అండ్ షీ షెడ్యూల్స్ ఎన్కౌంటర్స్ అండ్ షీ ఆల్సో మేనేజ్
మేనేజ్ ద లాజిస్టిక్స్. ఈమెనైతే 2020లో అరెస్ట్ చేశారు అండ్ షీ వాస్ కన్విక్టెడ్ ఆన్ 2021. ఈమెకి 20 years ప్రిజన్ అన్నారు, బట్ షీఈస్ ద ఓన్లీ మేజర్ అసోసియేట్ కన్విక్టెడ్ సో ఫార్. అండ్ ఇప్పటి వరకు మనకి కొంచెం మంది తెలిసిన ఎలైట్ అసోసియేట్స్ పేర్లు విన్నాం, ఇంకా ఎలా ఈ నెట్వర్క్ ఫామ్ అయిందో కూడా విన్నాం. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ లైక్ హాలీవుడ్ యాక్టర్స్, సూపర్ మోడల్స్, టెక్ ఇన్వెస్టర్స్, యూరోపియన్ రాయల్ కాంటాక్ట్స్, వాల్ స్ట్రీట్ లో బిలియనియర్స్, ప్రొఫెసర్స్, ఇంకా సైంటిస్టులు కూడా. అండ్ వీళ్ళు చాలా మంది కాంటాక్ట్ బుక్స్ లో, పార్టీ ఫోటోస్ లో, ఇంకా ఫ్లైట్ మేనిఫెస్టో లో మాత్రమే ఉన్నారు. క్రిమినల్ కన్వెక్షన్స్ అయితే సోఫార్ ఎవరి మీద లేవు. సో ఇప్పటి వరకు బ్యాక్ స్టోరీ అంతా విన్నాక లెట్స్ టాక్ అబౌట్ అసలు ఇవన్నీ బయటికి ఎలా వచ్చాయి, ది ఫస్ట్ క్రిమినల్ కేసు ఎలా అయింది. చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. మైనర్ విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకొని ఫ్లోరిడా పోలీస్ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎవిడెన్స్ చాలా దొరికాయి. మైనర్స్ కి పేమెంట్ చేయడం, రిక్రూట్మెంట్ చేయడం, ఇంకా మ్యాన్షన్ యాక్టివిటీస్. తర్వాత 2008 లో ప్లీ డీల్ హ్యాపెన్ అయింది. దే అవాయిడెడ్ ఫెడరల్ చార్జెస్, ప్లీడెడ్ ఫర్ లెసర్ చార్జెస్, 13 months జైల్, ఇంకా వర్క్ రిలీజ్ కూడా అలో చేశారు. పబ్లిక్ అవుట్రేజ్ ఏమో చాలా పెరిగిపోయింది. ఎప్సిన్ రైజింగ్ సైకాలజీ. ఎప్సిన్ స్టోరీలో బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే ఆయనకి ఇన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఆయన టీచర్ గా ఉన్నాడు. టీచర్ నుంచి ఫైనాన్సెస్ కి జంప్ అయ్యాడు. బిలియనర్ క్లయింట్స్ ఏమో ఫ్రెండ్స్ అయ్యారు. ఎలైట్ నెట్వర్కింగ్ కి చాలా పెద్ద స్ట్రాటజీ వాడాడు. మనీ అయితే సక్సెస్ ఉంది, కానీ యాక్సెస్ అయితే పవరే కదా ఇచ్చేది. సో మీ సీక్రెట్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు మీ మీద పవర్ హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. చిన్నగా ఐలాండ్ గురించి కూడా తెలుసుకుందాం. లిటిల్ స్టేట్ జేమ్స్ కెరేబియన్ సీ లో ఉన్న ఒక ప్రైవేట్ ఐలాండ్. బ్లూ వాటర్, వైట్ సీ అండ్ లగ్జరీ విల్లాస్. అవుట్ సైడ్ నుంచి చూస్తేనేమో ప్యారడైస్ లా కనిపిస్తుంది, కానీ లోపల ఎలిగేషన్స్ వింటే మాత్రం హారిబుల్. హెలీప్యాడ్ ఉంటది, గెస్ట్ విల్లాస్ ఉంటాయి, ప్రైవేట్ డోర్స్, సర్వైలెన్స్, మొత్తం ఐసోలేషన్ అండ్ పవర్ఫుల్ పీపుల్, అకౌంటబిలిటీ సున్నా. విక్టిమ్స్ కి ఫస్ట్ టైం కంప్లైంట్స్ వచ్చినప్పుడు పోలీసులు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేశారు. స్టేట్మెంట్స్, పేమెంట్స్, రిక్రూటింగ్ చైన్ మొత్తం అబ్జర్వ్ చేశారు. అప్పుడే ట్విస్ట్ బయటకు వచ్చింది. పబ్లిక్ అంతానేమో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నారు, కానీ వీళ్ళకి ఇచ్చిన టైం లైన్ ఏమో 13 months మాత్రమే. అండ్ అందులో కూడా వర్కింగ్ కి పర్మిషన్ ఉందంట. అంటే మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళిపోయి సాయంత్రం జైల్లో కూర్చారా. జనానికి అర్థం కాదు ఏంటంటే ఇది పనిష్మెంటా లేక వాళ్ళకి చిన్న షెడ్యూల్ ఇచ్చినట్ట. ఇంకా ట్రయల్ స్టార్ట్ అయ్యాక చాలా నేమ్స్ బయటికి రావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్, కానీ ట్రయల్ స్టార్ట్ అవ్వకముందే ఎప్సిన్ ఆయన చనిపోయాడు. ఇక్కడ సస్పిషియస్ థింగ్ ఏంటంటే చనిపోయేటప్పుడు ఒక్క గార్డ్ కూడా స్పందించలేదు. ఎవ్రీవన్ వాస్ స్లీపింగ్. కెమెరాస్ అన్ని ఫెయిల్ అయ్యాయి. సూసైడ్ రికార్డింగ్ ఎవరు కట్ చేశారు. కోఇన్సిడెన్సెస్ మరీ ఇంత ఎక్కువగా ఉంటే క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కదా. సో ఎవ్రీవన్ స్టూడ్ న్యూట్రల్ అండ్ ఈ మర్డర్ అయితే కంక్లూడ్ అవ్వలేదు. దీన్ని అయితే మర్డర్ అని కంక్లూడ్ చేయకండి. ఫైల్స్ అంటే సింగిల్ లిస్ట్ కాదు. ఇట్స్ అబౌట్ ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్, ఈమెయిల్స్, డిపోజిషన్స్, ఇంకా విక్టిమ్స్ టెస్టిమోనియల్స్. ఓల్డ్ సీక్రెట్లన్నీ కూడా జనాల ముందుకు వచ్చేటప్పుడు మనం ఫీల్ అయినట్టే జనాలు కూడా చాలా షాక్ అయితే ఫీల్ అయ్యారు. అండ్ గైస్ ఈ కేసులో బిగ్గెస్ట్ థింగ్ అయితే క్రైమ్ డీటెయిల్స్ కాదు, ఇట్స్ అబౌట్ అవర్ హ్యూమన్ నేచర్. మనం అందరూ సక్సెస్ ని చూసి ఇన్స్పైర్ అవుతాం, కానీ సక్సెస్ చేసిన పీపుల్ ఏమో ఇలా ఉంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలనేది మనకి పెద్ద క్వశ్చన్. ఐడల్ వర్షిప్ స్టార్ట్ అయితే మన మైండ్ థింకింగ్ ఆటోమేటిక్ గా ఆగిపోద్ది. సో నేను చెప్పేది ఏంటంటే పర్సన్ ని ఫాలో అవడం మానేసి వాళ్ళు చేసిన వర్క్ మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వండి. లైట్ ని చూసి మాత్రమే ఇన్స్పైర్ అవ్వండి. షాడోని ఇగ్నోర్ చేసేయండి. అండ్ గైస్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మంచి ఫేస్లు చూపించి చాలా మంది ఉంటారు. వాళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారో మనకు కూడా తెలియదు కదా. సో యాజ్ అ పర్సన్ ఎవరిని నమ్మద్దు. జస్ట్ టేక్ గుడ్ ఫ్రమ్ దెమ్ అండ్ లీవ్ ద రెస్ట్. సో ఫైనల్ గా యూత్ కి మెసేజ్ ఏంటంటే ఇన్స్పైర్ అవ్వద్దు అనేది కాదు, కానీ మనిషిని కాదు ఇన్స్పైర్ అవ్వాల్సింది, వాళ్ళు చేసే మంచి పనులు మాత్రం ఇన్స్పైర్ అవ్వండి. పాజిటివ్ తీసుకొని నెగిటివ్ వదిలేసేయండి. సో గైస్ మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇక్కడ వరకు చూసుంటే ఒక్కసారి మన ఛానల్ చెక్అౌట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా ఉన్నాయి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో గైస్ వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.